రెడ్ క్రాస్లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. వృద్ధులకు పండ్లు, భోజనాన్ని వడ్డించిన ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు, యువ నాయకుడు పంతం సందీప్. మండలం వాకలపూడి వృద్ధాశ్రమమైన రెడ్ క్రాస్లో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని వృద్ధులకు ఎమ్మెల్యే తనయుడు, యువ నాయకుడు పంతం సందీప్ ముఖ్య అతిథిగా విచ్చేసి పండ్లు, భోజనాన్ని అందించారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే పవన్ కళ్యాణ్ కృషి ఎంతైనా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మెప్పించి రాష్ట్రానికి నిధులు సమకూర్చే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చెన్నారావు, న్యూటన్ ఆనంద్, మాధారపు తాతాజీ, కాది బండారు, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, జనసేన నాయకులు కనితి శ్రీనివాస్, మానిపల్లి నాగేశ్వరరావు, స్టేట్ జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు, మంజునాథ్, కనిగిరి శ్రీనివాస్, సందపతి తాతబ్బాయి, బూడిద వెంకటరమణ, దుర్గాప్రసాద్, కొల్లు రాము, వాసుపల్లి శివాజీ, రమణ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కాది బండారు రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా అనుమతులైన శిరంగి శ్రీనివాసరావును జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ఘనంగా షాల్వాతో, పూల బొకేతో సన్మానించి సత్కారం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, వృద్ధులకి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, మండల కమిటీలో ఉన్న పెద్దలకి, రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలకి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. పంతం నానాజీ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈవేళ మన జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల నిర్వహించబడుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి పెద్దవి, ముఖ్యమైనవి రెండు అన్ని ఏజ్ బార్లలో కూడా అభిమానులు ఉన్నారు, ఆయన ఆకాంక్షించేవారు ఉన్నారు అనే దానిలో సందేహం లేదనిపించింది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటా ముందుకు వెళ్ళి మున్ముందు కళ్యాణ్ గారు మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. వారికి మున్ముందు మరింత ఉత్తేజం, ఉత్సాహం, అలాగే ఆరోగ్యం వీళ్ళ ఆశీస్సుల ద్వారా కూడా కలిగి మరింత రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధిలో ఆయన పాలు పంచుకోవాలని ఆశిస్తూ ఇక్కడ ఇవాళ మనం భోజనాలు ఏర్పాటు చేసుకుని, కేక్ కట్ చేసుకుని, అలాగే వృద్ధులందరికీ కూడా ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక మంది వృద్ధులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇక్కడికి వచ్చినాక తెలుసుకోవడం జరిగింది. అందులో వారు మరీ ముఖ్యంగా కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కానీ, పాడిన పాటలు కానీ ఇక్కడ నేను చూసినట్టయితే మాకు మరింత ఉత్సాహం కలిగింది.